like, comment, and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 61. కొంత డబ్బుపై ఎస్ఐ రేటు 2% ఎక్కువ అయితే వచ్చే వడ్డీ 108 ఎక్కువ అవుతుంది. కాల పరిమితి 2 సంవత్సరాలు పొడిగిస్తే అదే డబ్బుపై రూపాయలు 180 ఎక్కువ అవుతుంది అసలు. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? అసలుని ఫైండ్ అవుట్ చేయాలి. సో అసలు ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఓకే అండి. సో ఇచ్చిన వాల్యూస్ని చూద్దాం. మనకి ఏమి ఇచ్చిండో, కొంత డబ్బుపై ఎస్ఐ రేటు 2% ఎక్కువ అయితే అంట. సో మనకు ఆ డబ్బు తెలియదు, అసలు ఎంతో తెలియదు, దాన్ని పీగా తీసుకుందామండి. మనకి ఆ రేటు కూడా ఇవ్వలేదు, ఆ రేటు తెలియదు, దాన్ని 6%గా తీసుకుందాము. నెక్స్ట్ మనకి ఇచ్చిన కాలం ఏదో, కాలం కూడా తెలియదు కాబట్టి దాన్ని టీగా తీసుకుందాము. ఓకేనా? రైట్ అండి. సో అసలుని పీగా అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆర్గా, కాలాన్ని టీగా తీసుకున్నాం, రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? కొంత డబ్బుపై ఎస్ఐ రేటు 2% ఎక్కువ అయితే వచ్చే వడ్డీ రూపాయలు 108 ఎక్కువ అవుతుందంట. వడ్డీ రేటు మనం ఆరుగా తీసుకున్నాము, ఇది 2% ఎక్కువ అయితే, 2% అనేది ఎక్కువ అయితే వచ్చే వడ్డీ ఎంత అంటే వచ్చే వడ్డీ రూపాయలు 108 ఎక్కువ అవుతుందంట. ఒకవేళ ఇది 2% ఎక్కువ అయితే వచ్చే వడ్డీ ఎంత? 108 ఎక్కువ అవుతుందని ఇచ్చిండండి. ఓకేనా? 2% ఎక్కువ అయితే. నెక్స్ట్ ఏం ఇచ్చిండండి ఇక్కడ మనకి, కాల పరిమితిని 2 సంవత్సరాలు పొడిగిస్తే అదే డబ్బుపై వడ్డీ రూపాయలు 180 ఎక్కువ అవుతుందంట. ఇక్కడ కాలాన్ని 2 years పొడిగిస్తే అదే డబ్బుపై వచ్చే వడ్డీ, దీన్ని 2 years పొడిగిస్తే ఎంత? 180 ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇచ్చిండు, రైట్ అండి? ఓకే. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 2% పొడిగిస్తేనేమో 108 ఎక్కువ అవుతుందంట. కాలాన్ని 2 years ఎక్స్టెండ్ చేస్తేనేమో 180 ఎక్కువ అవుతుందని ఇచ్చిండు. జనరల్గా ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే మనకు తెలుసు, దట్ ఈస్ పీటీ R/100, రైట్ అండి? ఓకే. ఇప్పుడు ఇది జనరల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎక్కువ చేస్తే ఎంత ఎక్కువ అవుతుంది అంటాడు? 108 ఎక్కువ అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అసలు పి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 2% ఎక్కువ అంటుంది కాబట్టి R+2 అవుతుంది, రైట్? కాలం ఎంత? టీ, రైట్ అండి? కాలం నార్మల్గా టీ బై 100 మైనస్ జనరల్ ఎంత అండి? ఏం ఎక్కువ కాకుండా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాకుండా ఎంత? సో దట్ ఈస్ PRT/100గా తీసుకున్నాం. PRT ఆర్ PTR/100, వాట్ ఎవర్ ఇట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దేనికి సమానం అవుతుంది? ఈ యొక్క 108కి సమానం అవుతుంది, రైట్ అండి? ఓకే. సో ఇక్కడ ఈ కండిషన్లో అయిపోయింది. ఇప్పుడు ఏంటి? కాలాన్ని 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసిండంట, ఆయన పెంచిండంట. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? దట్ ఈస్ P ఇంటూ R కామన్ అండ్ టీని 2 years పెంచింది కాబట్టి T+2 బై 100 మైనస్ పెంచినప్పుడు, పెంచకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? యాజ్ యూజువల్గా సేమ్ అవుతుంది, PRT/100 అవుతుందండి, రైట్? దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? ఇక్కడ ఎంత? కాలాన్ని 2 years పెంచినప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయిందంట? ఎంత వచ్చింది? 180 రూపాయలు ఎక్కువ వచ్చింది, రైటా? ఓకే. సో ఇది ఈక్వేషన్ 1 అని, ఇది ఈక్వేషన్ 2గా తీసుకుందామండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? అసలుని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ అసలుని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆర్ తెలియాలి, ఇక్కడ టీ వాల్యూస్ తెలియాలి, రైట్ అండి? ఇక్కడ కూడా మనకి ఆర్ అండ్ టీ వాల్యూస్ తెలిస్తే మనం అసలుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఆర్ టీ వాల్యూస్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డేటా ఇన్అడిక్వేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆర్ అండ్ టీ వాల్యూస్ తెలియదు కాబట్టి మనం దాన్ని కనుగొనలేము, రైట్ అండి? అసలుని కనుగొనలేము. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62, 62. మిస్టర్ థామస్ రూపాయలు 13,900 పెట్టుబడిని 2 విభిన్న స్కీము A, Bలలో వరుసగా 14%, 11% ప్రయాణం సరళ వడ్డీతో పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన వడ్డీ రూపాయలు 3,508 అయితే బి స్కీమ్లో అతని పెట్టుబడి. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బి స్కీమ్లో ఆయన యొక్క పెట్టుబడిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, థామస్ అనే వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే, ఈ థామస్ అనే వ్యక్తి 2 స్కీమ్లలో పెట్టుబడి పెట్టాడంటండి. ఇది ఏ స్కీము అండ్ ఇది బి స్కీము. సో ఈయన ఎంత, ఆయన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అండి? 13,900 రూపాయలు. 13,900 రూపాయలని ఈ 2 స్కీమ్లలో పెట్టుబడి పెట్టిండు. ఇక్కడేమో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని, ఇక్కడ
ఒక దాంట్లోనే 14%, ఇంకో దాంట్లో 11% అండి. సో ఏ స్కీమ్లో 14% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని అండ్ బి స్కీమ్లో 11% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని పెట్టుబడి పెట్టిండు. 2 ఇయర్స్లో 2 సంవత్సరాల తర్వాత ఈ రెండింటిపైన ఏ ప్లస్ బి ఈ రెండింటిపైన కలిపి వచ్చిన వడ్డీ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండండి ఆ వడ్డీ అంటే మనకి ఇక్కడ దట్ ఈస్ 3,508 రూపాయలు. ఎంతండి? 3,508 రూపాయల వడ్డీ వచ్చింది. ఆ రెండు స్కీముల పైన పెట్టుబడి పెట్టిన దానిపైన ఆయనకి ఇంత వడ్డీ వచ్చింది. 2 సంవత్సరాలకి ఇంత వడ్డీ వస్తే 1 ఇయర్కి ఏమవుతుందండి? 2 1 2 అంటే రైట్ 1 ఇయర్కి ఎంత వస్తుందండి? సో 2 1 2 2 ఏళ్ళ 14, 2 5 10, 2 4 8. సో 1 ఇయర్కి వడ్డీ ఎంత వచ్చింది? 1,754 రూపాయల వడ్డీ 1 ఇయర్కి వచ్చింది. రైట్ అండి. ఇప్పుడు మనం బి స్కీమ్లో పర్ యానంకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మరి 1 ఇయర్లో బి స్కీమ్కి ఎంత వడ్డీ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. రైటా? ఇక్కడ 1 ఇయర్కి బి స్కీమ్లో వచ్చే వడ్డీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దామండి. రైటా? సో బి స్కీమ్ మొత్తం పెట్టుబడి ఎంత? 13,900. బి స్కీమ్లో పర్ యానంకి ఎంత అండి? దట్ ఈస్ 11%. మరి 13,900 11% ఎంత అవుతుంది? రైట్ అండి. ఇక్కడ 100% ఈజ్ ఈక్వల్స్ టు 13,900 అయితే 1% ఏమవుతుంది? 139 అవుతుంది. మరి 1% 139 అయితే 11% ఏమవుతుందండి? దట్ ఈస్ 139 ఇంటూ 11 అవుతుంది. రైటా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 11 9 ఎంత అండి? 99. 11 3 33 ప్లస్ 9 42. రైట్. నెక్స్ట్ 11 1 11 4 15. ఎంత వచ్చిందండి మనకి? 1,529 వచ్చింది. అంటే 1 ఇయర్ బి వడ్డీ, బి ద్వారా వచ్చిన వడ్డీ ఎంత? 1,529. మరి 1 ఇయర్లో ఇద్దరి కలిపి వచ్చిన వడ్డీ ఎంత అండి? 1,724. ఇది 1,529, అది 1,724. మరి వడ్డీలలో వ్యత్యాసం ఎంత అండి? వడ్డీలలో వ్యత్యాసం దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 1754 మైనస్ 1529 ఎంతండి? 14 ఇంట్లో 9 పోతే 5, ఇక్కడ 4 ఇంట్లో 2 పోతే 2, ఇక్కడ ఎంతండి? 7, 7 ఇంట్లో 5 పోతే 2, 225 రూపీస్ వడ్డీలో వ్యత్యాసం. ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో? 14 మైనస్ 11 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3%. మరి 3% ఎవరిది ఎక్సెస్ ఉందండి? ఏది ఎక్సెస్ ఉంది. కాబట్టి ఈ 3% అనేది దేనికి సమానం అవుతుంది? ఇక్కడ వడ్డీలో వ్యత్యాసం 225కి సమానం అవుతుంది. ఈ 3% ఎవరిదండి? ఏది. కాబట్టి ఇక్కడ మనకి ఎవరి యొక్క ఇన్వెస్ట్మెంట్ వస్తుంది? ఏది యొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే ఏలో పెట్టిన పెట్టుబడి వస్తుందండి. రైటా? ఇప్పుడు మన 100%కి ఎంత అవుతుంది? 100%కి దట్ ఈస్ 100/3 ఇంటూ 225. రైట్ అండి. సో 3 1 3, 3 ఏళ్ళ 21, 3 5 15. సో 75 ఇంటూ 100 ఎంత అండి? 7,500 రూపాయలు. సో దీది ఏ స్కీమ్లో పెట్టిన పెట్టుబడి వచ్చిందండి? దట్ ఈజ్ ఎంత? 7,500 రూపాయలు. ఇది ఎవరిది ఏ స్కీమ్లో పెట్టిన పెట్టుబడి ఏది? రైట్ అండి. ఇప్పుడు మనది బిలో కావాలంటే ఏం చేస్తాం? దట్ ఈస్ 13,900 మొత్తం పెట్టుబడి నుంచి ఏ స్కీమ్లో పెట్టిన 7,500 తీసేస్తాం. తీసివేస్తే ఎంత అండి మనకి? దట్ ఈస్ 6,400 రూపాయలు వచ్చింది. ఇది బి స్కీమ్ యొక్క పెట్టుబడి. మనం ఫైండ్ అవుట్ చేయమంది కూడా అదే కానీ బి స్కీమ్లో అతని పెట్టుబడి ఎంత? బి స్కీమ్లో ఆయన పెట్టుబడి ఎంత అంటే 6,400 రూపాయలు అవుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 63. 63. రైట్. రూపాయలు 2,600 అసలును 2 భాగాలుగా చేసి ఒక భాగం 5 సంవత్సరాలకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోను, రెండో భాగం 6 సంవత్సరాలకు 9% రేటుతోను, రెండింటిలోనూ ఒకే వడ్డీ వచ్చే విధంగా అప్పు ఇచ్చాడు. 10% రేటుతో ఇచ్చినది. 10% రేటుతో అప్పు ఇచ్చిన అమౌంట్ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి. ఓకే. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చిండు? 2,600 రూపాయల అమౌంట్ ఉంది. దీనిని 2 భాగాలుగా చేసిండండి. రైటా? రైట్. దీన్ని 2 భాగాలుగా చేసి నెక్స్ట్ ఏం చేసిండు? ఒక భాగం 5 సంవత్సరాలకు 10% రేటుతోను, ఒక భాగం ఎంత? 5 ఇయర్స్కి 10% రేటుతోను, నెక్స్ట్ ఇంకొక భాగాన్ని 6 ఇయర్స్కి 9% రేటుతోనూ ఇచ్చిండంట. ఓకేనండి. 6 ఇయర్స్కి 9% రేటుతో. ఇప్పుడు ఇది మరి ఇక్కడ మొత్తం ఏమవుతుందండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? టోటల్ 10 5ల 50, 50% అవుతుంది. పర్ ఇయర్కి 10% అయితే 5 ఇయర్స్కి 50, పర్ ఇయర్కి 9% అయితే 6 ఇయర్స్కి ఎంత? 9 6 54. ఎంత వచ్చిందండి? ఇక్కడ 50%, ఇక్కడ మనకి 54% వచ్చింది. సో ఇక్కడ ఎంత అండి? ఇది 50%, ఇది ఇక్కడ 54 వచ్చింది. రైట్ అండి. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది R1 R2గా తీసుకుందాం. రైట్ అండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? రెండింటిలోనూ ఒకే వడ్డీ వచ్చే విధంగా అప్పు ఇచ్చాడంట. సో రెండింటిలోనూ ఒకే వడ్డీ వచ్చే విధంగా. సో ఒకే వడ్డీ రావాలంటే
వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలండి, రివర్స్లో ఉండాలి, అంటే విలోమంలో ఉండాలి. సో విలోమంలో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎంత తీసుకుంటాం, 54 తీసుకుంటాం, ఇది ఇక్కడ 50 తీసుకుంటాం. ఆల్రెడీ సేమ్ ఇక్కడ ఒక సేమ్ పాయింట్ మనం 53 క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేసినామండి. ఆ పాయింట్కి సంబంధించి అక్కడ పెట్టుబడి అనేది విలోమంలో ఉన్నప్పుడు మాత్రమే ఒకే కాలానికి సమాన వడ్డీలు వస్తాయి. సో ఇక్కడ కూడా విలోమం తీసుకున్నాం అందుకే, రైటా? ఓకే. సో ఇక్కడ ఎంత, 54:50, రైట్ అండి. సో ఇక్కడ ఎంత అండి, 2 25ల 50, 2 27ల 54, రైటా? ఇప్పుడు మొత్తం పెట్టుబడి తెలుసు మనకి ఎంత, 2600. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క అడిషన్ ఎంత అండి, సో 27 + 25 దట్ ఈస్ 52. 52 భాగాలకి ఎంతకు సమానం అవుతుంది, 2600కి సమానం అవుతుంది, అవునండి? అప్పుడు ఒక భాగం ఏమవుతుందండి, సో ఇక్కడ 26 1 26 0 0 26 2ల 52. సో 2 1ల 2, 2 5ల 10 0. ఒక భాగానికి ఎంత అండి, 50 వచ్చింది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ 10% రేటుతో ఇచ్చినది. సో 10% రేటుతో ఇచ్చింది అంటే 10% రేటుతో ఇచ్చింది ఎంత అండి, ఇక్కడ ఎన్ని భాగాలు ఉంది, 27 భాగాలు ఉంది. సో ఒక భాగానికి 50 అయితే 27 భాగాలకి ఎంత అవుతుంది, ఎంత అవుతుందండి, సో దట్ ఈస్ 27 × 50, రైట్ అండి? సో ఎంత అండి, 27 50ల, సో 25లో ఎంత, 100 7 5ల 35, సో 135, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, రైట్ అండి? ఎంత, 1350 రూపాయలు. సో 10% రేట్తో ఇచ్చినది ఎంత అమౌంట్ అంటే 1350 రూపాయలు అవుతుంది, రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. రూపాయలు 1550ను 2 భాగాలుగా, ఒకటి 5% రేటుతోను, రెండవది 8% పర్ యానం రేటుతోను సంవత్సరానికి వడ్డీకి అప్పు ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన మొత్తం వడ్డీ రూపాయలు 300. 5%, 8% వరుస రేట్లతో ఇచ్చిన డబ్బు నిష్పత్తి ఎంత? ఇక్కడ 5%, 8% వరుస రేట్లతో వచ్చిన డబ్బు నిష్పత్తిని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఓకే అండి. సో ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చిండండి, దట్ ఈస్ 1550. సో 1550 రూపాయలను ఏం చేసిండంటే ఆయన 2 భాగాలుగా, ఒకటి 5% రేట్తోను, ఇంకొకటి 8% రేట్తోను సరళ వడ్డీకి అప్పు ఇచ్చాడంట. ఒకటేమో 5% రేట్తోను, ఇంకొకటి 8% రేట్తోను సరళ వడ్డీకి అప్పు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతకి ఏమైంది, 3 సంవత్సరాల తర్వాతకి ఆయనకు వచ్చిన మొత్తం వడ్డీ 300 రూపీస్ అంటండి. 3 ఇయర్స్ తర్వాతకి ఈ రెండింటి పైన అంటే 5% + 8% ఈ రెండింటి పైన వచ్చిన వడ్డీ ఎంత అంటే 300 రూపీస్ అంట. మరి 3 ఇయర్స్కి 300 రూపీస్ అయితే 1 ఇయర్కి ఏమవుతుందండి, సో 1 ఇయర్కి ఏమవుతుంది, సో 1 ఇయర్కి 300/3, 3 1ల 3 0 0 ఎంత, 100 రూపీస్ అవుతుంది. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అండి, 100 రూపీస్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ పర్ యానంకి 5% పైన ఎంత వడ్డీ వస్తుందో చూద్దామండి ఒక సంవత్సరానికి. సో 1 ఇయర్కి దీనిపైన ఎంత అండి, అప్పుడు 1 ఇయర్కి 1500, 5% పైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం, రైట్ అండి? సో మరి ఇప్పుడు మనకి ఎంత అండి, 1550, సారీ 1550, 1550 ఉంది కదా, 1550కి 5%, రైట్ అండి? ఇప్పుడు మనకి ఇక్కడ 1% ఏమవుతుంది, 1% నథింగ్ బట్ 15.5 అవుతుంది. మరి 5% ఏమవుతుందండి, 15.5 × 5 అవుతుంది, రైటా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, 5 5ల 25, 5 25 + 2 27, 5 1ల 5 + 2 7, ఎంత అండి? ఒక సంఖ్య తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా తీసుకున్నాం. అప్పుడు మనకి ఎంత వచ్చింది, 77.5 వచ్చింది. సో ఈ 5% పైన 1 ఇయర్లో వచ్చిన వడ్డీ ఎంత అంటే ఇది ఇంట్రెస్ట్ అండి, ఎంత వచ్చింది, 77.5 వచ్చింది. ఇక్కడ 1 ఇయర్ పైన రెండింటి పైన కలిపిన వడ్డీ ఎంత, 100 రూపాయలు. ఇప్పుడు మరి వడ్డీలో వ్యత్యాసం ఏమవుతుందండి, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 - 77.5 దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి, 22.5 అవుతుంది. వడ్డీలో వ్యత్యాసం ఎంత వచ్చింది మనకి, 22.5 వచ్చింది. మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వ్యత్యాసం ఎంత అండి, 8 - 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3%, ఎంత, 3%. మరి ఈ 3% అనేది దేనికి, ఈ వ్యత్యాసానికి సమానం అవుతుంది, దట్ ఈస్ 22.5. ఈ 3% అనేది ఎక్కడ ఎక్సెస్ ఉందండి, అది 8%లో ఉంది కాబట్టి 8% మీద పెట్టినది వస్తుంది మనకి, ఓకేనా, రైట్? అప్పుడు 100%కి ఎంత అవుతుంది, ఎంత అవుతుందండి, 100/3 × 22.5. ఈ పాయింట్ తీసేస్తే కింద మనకి 10 వస్తుంది, రైటా? ఓకే. సో ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్,
3 ఒకట్ల 3, 3 ఏళ్ళు 21, 3 5ల 15 ఎంత వచ్చిందండి? 75 ఇంటూ 10 750 రూపాయలు. సో ఇది దేంట్లో పెట్టిందండి? 8% మీద. సో ఇది 8% మీద ఇచ్చిన అప్పు, రైట్ అండి. నెక్స్ట్ మొత్తం నుంచి అంటే మొత్తం 1500 నుంచి ఆ 8% మీద ఇచ్చిన అప్పు ఎంత? 750 తీసేస్తే మనకి 5% వస్తుంది కదా. సో మనకి 5% వస్తుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 1550 మైనస్ 750 దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? 800 రూపీస్, రైటా. సో ఇది ఏంటిది? 5% పైన వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం అడిగిందండి? 5,8 వరుస రేట్లో ఇచ్చిన డబ్బు నిష్పత్తి. సో 5,8 వరుస రేట్లో ఇచ్చిన డబ్బు నిష్పత్తి ఏమవుతుందండి? 5 ఎంత? 800. 5 ఎంత అండి? 750. రేషియో కాబట్టి రేషియో తీసుకుంటాం. 0 0 గెట్ క్యాన్సిల్. 5 15ల 5 16ల ఈజ్ ఈక్వల్స్ ఎంత? 16:15 అవుతుంది, రైట్ అండి. సో ఎంత? 5%, 8% రేట్లతో ఇచ్చిన డబ్బు నిష్పత్తి ఎంత వచ్చిందంటే మనకి 16:15గా వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. అరవై 65. 1 రూపాయలు 10,000ను 4 భాగాలుగా అప్పు ఇచ్చాడు. రూపాయలు 2,000 మీద 8%, రూపాయలు 4,000 మీద 7.5%, రూపాయలు 1,400 మీద 8.5% అయితే మిగిలిన దానికి ఎంత వడ్డీ రేటుకు ఇస్తే అతనికి సగటు వడ్డీ రేటు 8.13% గిట్టుబాటు అవుతుంది. అక్కడ 9.34% ఇచ్చిండండి, అది రాంగ్. 8.13 అనేది రైట్, ఓకేనా. అది కరెక్షన్ చేసుకోండి, రైట్ అండి. ఒకతను ఏం చేశాడంట? మొత్తం 10,000 రూపాయలని 4 భాగాలుగా చేసిండండి, ఓకేనా. మొత్తం ఎంత? 10,000 రూపీస్ని 4 భాగాలుగా చేసిండంట. చేసేసి 2,000 రూపాయలని ఎంత శాతానికి ఇచ్చిండంటే 8%కి ఇచ్చిండంట. నెక్స్ట్ 4,000ని 7.5%కి, 4,000 రూపాయలనేమో 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. నెక్స్ట్ 1,400నేమో 8.5% ఇంట్రెస్ట్కి ఇచ్చిండంట. 1,400ని 8.5% ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. సో మరి 4 + 2 6, 6 + 6 అండ్ ఇక్కడ ఎంత ఉందండి? మొత్తం అక్కడ 6,000, ఇక్కడ 1,400, మొత్తం 7,400 పోయింది. 7,400 పోతే 10,000లో ఇంకెంత రిమైనింగ్ ఉందండి? ఇంకా 2,600 రిమైనింగ్ ఉంది. సో మనకు ఆయన ఏమడిగిండు? అయితే మిగిలిన దానికి ఎంత వడ్డీ రేటుకి ఇస్తే అతనికి సగటు వడ్డీ రేటు 8.13 గిట్టుబాటు అవుతుందంట. ఈ మిగిలిన దాన్ని ఎంత వడ్డీ రేటుకి ఇస్తే, ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన దాన్ని ఎంత వడ్డీ రేటుకి ఇస్తే సగటు వడ్డీ రేటు యావరేజ్ వడ్డీ రేటు 8.13 గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి ఇచ్చిండండి మనకి, రైటా. ఓకే, 8.13% గిట్టుబాటు అవుతుందని ఇచ్చిండు. సో ఇక్కడ మనకి కాలం ఇవ్వలేదు, బై డిఫాల్ట్ అది కాలం ఏమవుతుంది? 1 year అవుతుంది, ఓకే అండి, రైట్. ఇప్పుడు ఈ 2,000 పైన 8% ఇంట్రెస్ట్ అంతా, మరి వడ్డీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దామండి. ఎంత అవుతుంది ఇక్కడ వడ్డీ? 100% = 2,000 అయితే 1% ఏమవుతుంది? 20 అవుతుంది. మరి 1% 20 అయితే 8% ఏమవుతుంది? 8 2 16, ఇక్కడ 160 అవుతుంది వడ్డీ, రైట్. నెక్స్ట్ ఇక్కడ 100% = 4,000, దెన్ 1% = 40. 1% 40 అయితే మరి 1/2% ఏమవుతుందండి? దట్ ఈస్ 20 అవుతుంది, రైటా, రైట్ అండి. ఇప్పుడు 7% ఎంత? 7 4 28, 280, 1/2% ఉంది కాబట్టి 20 ఎంత అండి? 280 + 20 300, ఇక్కడ ఇంట్రెస్ట్ 300 వచ్చింది, రైట్. ఇక్కడ ఎంత? 1% 14, 1/2% ఏమవుతుంది? 7 అవుతుందండి, రైటా. సో మరి 14 8 ఎంత? 112, ఆఫ్ ఉంది కాబట్టి ఎంత? 7 యాడ్ చేయాలి. సో 112 + 7 119, ఇక్కడ ఎంత వచ్చింది? 119 ఇంట్రెస్ట్ వచ్చిందండి, రైటా. సో ఈ మూడింటి మీద కలిపి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం. 9 6 1 7 3 4 5 ఎంత వచ్చిందండి? 579. ఈ మూడింటి మీద కలిపి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 579 రూపాయలు. ఇప్పుడు ఈ 10,000 మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతో చూద్దాం, టోటల్ ఎస్ఐ ఎంతో చూద్దామండి. అప్పుడు ఎస్ఐ = ఏమవుతుంది? టోటల్ అమౌంట్ ఎంత? 10,000 ఇంటూ టైం ఎంత అండి? 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8.13/100, రైట్ అండి. 10,000 కదా, రైట్ అండి. సో 10,000 తీసుకుందాం, ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ తీసేసి ఏమవుతుంది? కింద 2 సున్నాలు వస్తున్నాయి, రైట్. ఇక్కడ ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి క్యాన్సిల్. మనకి అక్కడ ఎస్ఐ ఎంత వచ్చిందండి మొత్తం టోటల్గా?
813 రూపాయలు వచ్చింది, రైట్ అండి. ఎస్ఐ ఎంత? 813 రూపాయలు. ఇప్పుడు మనకు వచ్చిన టోటల్ ఎస్ఐ నుంచి ఈ మూడింటి యొక్క ఇంట్రెస్ట్ తీసివేస్తే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో మనకు తెలుస్తుంది. ఈ మిగిలిన అమౌంట్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ మనకి తెలుస్తుంది. అప్పుడు టోటల్ ఎస్ఐ ఎంత? దట్ ఈస్ 813 మైనస్ ఈ మూడింటి పైన ఎంత వచ్చిందండి? 579. ఎంత అండి తీసివేస్తే? 13 నుంచి 9 పోతే ఎంత అండి? 4. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 10 నుంచి 7 పోతే 3. ఇక్కడ ఎంత ఉందండి? ఇంకా 7 నుంచి 5 పోతే 2. 234 వచ్చిందండి. సో ఈ 234 యొక్క ఇంట్రెస్ట్ ఎవరిది? మిగిలిన అమౌంట్ ఇది, దీని యొక్క ఇంట్రెస్ట్ అండి అది, రైటా? ఓకే. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఇంట్రెస్ట్ తెలిసింది, ఇక్కడ అసలు ఉంది, మనకి కాలం కూడా తెలుసండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఈక్వల్స్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ 234 ఇంటూ 100 బై కాలం ఎంత అండి? 2600 ఇంటూ అసలు 2600 ఇంటూ కాలం ఎంత? 1, రైట్? ఓకే. సో 0 గెట్ క్యాన్సిల్. 26 ఒకట్ల 26 9ల ఎంత అండి? 9%. ఎంత అండి? మిగిలిన దానిపై ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలంటే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు సగటు 8.13 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 9%.